ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో అంతర్రాష్ట్ర దొంగతనం చేసే రంగనాథం కిరణ్ వయసు సుమారు 29 సంవత్సరాలు. ఇతను బేకరీలో పనిచేస్తాడు, గాంధీనగర్ గూడూరు తిరుపతి జిల్లా. ఇతను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54 దొంగతన కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. ఇతను ఉదయం 10 గంటలకు మా ఎస్పీ గారు ఏర్పాటు చేసిన స్పెషల్ టీం సంబంధించి క్రైమ్ సంబంధించిన డిఎస్పీ గారు, రాయచూర్ డిఎస్పీ కృష్ణమోహన్ మరియు రూరల్ సిఐ అలాగే చంద్రశేఖర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కలిసి ఎన్నో రోజుల నుంచి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు అతను కంటపడితే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అతనికి సంబంధించిన ఇంట్రాగేట్ చేస్తే మన జిల్లాలో వీరవల్లి, ఇట్వేలు మరియు తోడూరుకు సంబంధించిన 6 కేసుల్లో ఇతను దొంగతనం చేసినట్టు తెలిసింది. ఇతను ఎప్పుడు కూడా ఉదయం పగలుగానే ఇంటి దొంగతనాలు చేస్తాడు. ఇప్పటి వరకు సుమారుగా అది 54, 6 మొత్తం 60 కేసుల్లో దొంగతనం కేసులు ముద్దాయి. ఇతని గురించి చాలా వరకు అందరూ కూడా పోలీసులు వెతుకుతున్నారు. మిగతా జిల్లాలో కూడా ఇతని దగ్గర నుంచి ఇప్పుడు లైవ్లో 102 గ్రాముల బంగారం అలాగే 75,000 రూపాయల నగదు 6 కేసులకు సంబంధించి మన జిల్లాలో 6 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇతని పైన పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు, అలాగే విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా, రాజమండ్రి, అలాగే గుంటూరు, తిరుపతి, ప్రకాశం, ఏలూరు అండ్ కాకినాడ ఇన్ని జిల్లాల్లో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఇతన్ని అరెస్ట్ చేయడం కూడా చాలా వరకు దొంగతనం కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇతని గురించి మిగతా జిల్లాలు కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు అరెస్ట్ చేయడానికి. ఇతను అరెస్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన డిఎస్పీ కృష్ణమోహన్ మరియు సిఐ గారు చంద్రశేఖర్, వరప్రసాద్, వీరబల్ ఎస్ఐ నరసింహారెడ్డి, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ కూడా ఇంకా మిగతా సిబ్బంది ఈ చేతులు అందరూ కూడా చాలా మంచి కష్టపడి కోసం ఎన్నో రోజులు ప్రయత్నం చేసి అరెస్ట్ చేయడం నిజంగా కూడా వాళ్ళందరూ కూడా అభినందించిన విషయం. ఈ దొంగతనం చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే ఎవరైతే ఇళ్ళలో లేరో ఆ ఇంటిని సెలెక్ట్ చేసుకొని రెక్కీ చేసి ఇతను దొంగతనం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా ఎక్కడికైనా ఇంటిని తాళం వేసిపోయేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద ఆ ఇంటి మీద సర్వేలెన్స్ పెడతాము. ఒకటి. రెండవది, వీలైనంత వరకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పోలీసుల తరఫున ప్రజలకి మరియు షాప్ యజమాన్యము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇతను ఎలాగైతే రాష్ట్రం మొత్తం చేస్తున్నాడు, వేరే జిల్లాలో వేరే స్టేట్లో కూడా పోతున్నాడు, తమిళనాడు అటు కూడా. సో వారికి అంతర్రాష్ట్రీయ దొంగ గూడూరు గాంధీనగర్ అని తిరుపతి జిల్లా ప్రజెంట్ పాత నెల్లూరు జిల్లా. ఇతను సింగిల్గా దొంగతనం చేస్తాడు. ఎప్పుడు కూడా పగలు పోయేసి చూసేసి ఏదైతే ఇల్లు ఖాళీగా ఉంటుందో ఎవరు ఇంట్లో దేవుడు పుట్టుగా రెక్కీ చేసి మరి దొంగతనం చేస్తారు. పగలే చేస్తాం చేయడం.